అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సొర తోటలో మొదటి కాయలు కోయటానికి వచ్చాం. తొలి కోత ఎన్ని ఒక 10-15 కాయలు అవుతాయి. ఈరోజు తొలి కోత కదా, అంత మట్టికి కోద్దాము. కాయలు కోద్దాం రండి మా సొర తోటలో. ఇదిగోండి కాయ. సొరకాయలు మాత్రం ఒక 15-20 కాయలు లోపు ఉన్నాయండి. కానీ స్టార్టింగ్ కదా, పందిరికాయకి విడిగా వేసిన కాయకి చాలా తేడా ఉందండి. ఈ మనం ఇప్పుడే నేల మీద వేసిన కాయలు అంటే వంకరలుగా ఉంటాయి. ఈ పందిరికాయ చూడండి, కింద నుంచి పైకి అసలు ఎంత సదరంగా ఉందని కాయ. అది ఒకటే లావు అన్నమాట, కొద్దిగా తేడాగా ఒకటే కాయ మాత్రం అసలు చూడటానికి అబ్బా అనిపించింది. అంతా బాగున్నాయి. ఒక 20 కాయలు అయినాయి అంత మట్టికి. ఈరోజు ఆ 20 కాయల మట్టికి కోసాను. నిజం కాయలు చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా అనిపించిందని. చాలా బాగున్నాయి. అంటే ఒకే సైజు కాయలు కదా, పందిరికాయలు అనిపించింది. నిన్న ఏమో ఆ కాయలు మనకి ఇప్పుడే కదా పట్టము, కాయలు కనపడకుండా ఉండటం కోసం చేనికి చుట్టూ చీరలు కట్టామన్నమాట. చీరలు కట్టవచ్చు అని చెప్పారు. అంటే మనకి రోడ్డు అమ్మట దిష్టి తగలకుండా ఉంటుంది. అన్నీ ఒకేసారి అట్లా వేలాడుతా అట్లా ఉంటాయి అంట చేను. మనం పందిరికి వేయటం ఇప్పుడే కదా సొరలో స్టార్టింగ్, అందుకని అట్లా వేసాము. అసలు కాయలు చూస్తూ ఉంటే మాత్రం సూపర్గా ఉన్నాయండి. ఈరోజు కాయ రేట్ వచ్చేసి 8 రూపాయలు కాయ. సొరకాయ ఒక్క కాయ వచ్చేసి 8 రూపాయలు ఉంది. మీకు రేట్ ఎట్లా ఉందో కామెంట్ పెట్టండి. మీకు ఆ సొరకాయల రేట్ ఎట్లా ఉందో చూడండి. ఎంత సాధారణంగా ఉందంటే కింద నుంచి పైకి చాలా బాగుంది. కానీ 2-3 రకాలుగా ఉన్న కాయలు మొత్తం కోసేసాను. మనకి ఏ సైజు కొయ్యాలో చూస్తే కానీ మనకు అర్థం కాదనమాట. ఒకసారి స్టార్టింగ్ కదా, ఒకసారి చూస్తే మనకి రేపటి మనం ఏ సైజు కాయలు కోసుకోవాలా అనేది చెబుతారులే అని చెప్పేసి అలా కోసాము. కోస్తే అందులో ఒక మీడియం ఉందన్నమాట. మరీ చిన్నవి అంట అవి ఇప్పుడు తీసిన కాయ సైజు అనమాట. అది పిందేనని చెప్పారు. ఒక కాయ ఏమో ఇంకా కింద ఉన్న 3 కాయలు సరిపోతాయి అంట. ఇదిగోండి ఇప్పుడు నేను తీస్తున్నాను కదా కాయలు, ఆ కాయలు మట్టికి ఆ సైజులో ఉంటే సరిపోతాయి కాయలు అని చెప్పారు. మరి చిన్న కాయ వద్దు అని. కాయ చూడటానికి అట్లా ఉంది కానీ చాలా లేతకాయ అన్నమాట. అంత లేతకాయలు. కానీ మనం స్టార్టింగ్ మనకు తెలియదు కదా ఏ సైజు మార్కెట్లో కొంటారా ఏ సైజు కొంటారా అనేది. అందుకని ఒకసారి అని చెప్పేసి అన్ని సైజులు 3 రకాల సైజులు కోసేసాను. కోసేస్తే అందులో ఈ కాయ వచ్చేసి స్టార్టింగ్ పడ్డ కాయ అన్నమాట. అంటే తొలి కాయ. ఇది వచ్చి మామూలుగా కాయను తర్వాత పడ్డాయి. స్టార్టింగ్ కొద్దిగా బాగా ఊరింది కానీ ఏం కాదులే అనిపించేసి ఇంకా మంచి రోజు చూసుకొద్దాంలే అనిపించేసి కోసాము. ఇంక ఇవన్నీ చిన్న పిందులు కాయలని. ఈ సొరకాయలు ఏంటంటే సందకాడే కోసేస్తారండి. మొత్తం కోసి ఒక పక్కన పెట్టుకొని తెల్లారి సంచులకు సర్దుకుంటారన్నమాట. ఒక సంచికి వచ్చేసి ఒక 50-60 కాయల సైజు సుమారు 50-60 కాయలు సుమారు సర్దుకోవచ్చంట. అప్పుడు మనకి ఇంకా తెల్లారి సర్దుకోవటం సరిపోతుంది. ఇంకా కాయలు వచ్చే కొన్ని మాత్రం చాలు. ఇప్పుడిప్పుడే అల్లుకుంటున్నది మన తోట. ఇంకా చుట్టూ నిన్న చీరలై కట్టేసాము. ఇంకా మనకి ఏది కూడా రోడ్డు మీదగా కనపడకుండా ఉంటుంది. కాయలకి మట్టి కాకుండా ఉంటే బాగుంటుంది అన్నారు. అంత మట్టికి గట్టు మీద పెట్టేసి మళ్ళీ కొయ్యటానికి వెళ్ళాను. కాయ రేట్ వచ్చేసి మా వారేమో ఈ సొర తీగలు మొత్తం మళ్ళీ ఎప్పటికప్పుడు మనకి కింద ఉన్నాయని తుంచకపోతే మళ్ళీ కింద పెరిగిపోతున్నాయి. అది పైన వెళ్ళటం లేట్ అవుతుంది. నేల మీద అనుకో అదిగోండి అలా వచ్చిన తీగల్లా
తుంచేయాలి. తుంచకపోతే అసలు అదే వచ్చేస్తున్నది ముందు, అది బాగా పెరిగిపోతున్నది. ఈ రోజుకి ఇప్పుడు చూసిన దానికి అప్పుడు చూసిన దానికి చాలా తేడా అన్నమాట. చేను బాగా బురదగా ఉందండి, వాన పడి కొద్దిగా నడవటం కష్టంగా అనిపిస్తున్నది అనమాట. ఎందుకంటే కింద అంతా కాలు దిగబడిపోతుంది, కొద్దిగా నడవటం కష్టంగా ఉంది. కానీ ఈ నెమ్ముకి ఇంకా తీగలు బాగా సాగిపోతాయి కదా, ఎమ్మటెమ్మటే సాగిపోతాయి అని చెప్పేసి, బురద అయినా కానీ ఏం కాదులే అని చెప్పేసి వెళ్ళి తీయటం అయ్యింది. అసలు కాలు నొప్పులు కూడా వచ్చేసినాయి ఆ బురదలో నడవటం అంతా. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది మొదటి కాయ, స్టార్టింగ్ కాయ, అందుకని అంటే అన్నిటితో పాటు కొయ్యొచ్చులే అని చెప్పేసి ఇది కూడా కొయ్యలేదు, అందుకని బాగా వచ్చింది. అయినా సరే ఎంత బాగుందంటే కాయ అంత బాగున్నాయి అన్నమాట కాయలు. సొర తోట మాత్రం సూపర్గా ఉంది. అసలుకి సాయంత్రం పూట ప్రశాంతంగా ఆ తోటలో కింద కూర్చుంటే, ధ్యానానికి కూర్చుంటే ఎంత ప్రశాంతత అంటే, ఆ ధ్యానంలో ఎటు వెళ్ళిపోతున్నామో తెలియనంత శూన్యస్థితి వస్తున్నది అనమాట. చేనులో అంత ప్రశాంతంగా ఉంది. చాలామంది అంటున్నారు చేలోకి చాలా బాగుందండి, చేలో కూర్చుంటే ఈ పచ్చదనము కింద పైన అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అంటున్నారు అన్నమాట. అంటే మనకి ధ్యానానికి వస్తుంటారు కదా, ఆ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా చేను కాడికి వస్తుంటారనమాట. చేను కాడికి అసలు ఆ బురద చూడండి, ఎంత బురద అంటే అప్పు నడవటం చాలా కష్టం అనిపించినట్టుంది అనమాట, అంత బురదగా ఉంది. వర్షం అండి, మాకు 3 రోజుల నుంచి వర్షం పడుతున్నది. ఈ నెమ్ముకి ఇంకా తీగలు తొందరగా సాగుతాయి అన్నమాట. నెమ్ముకి వర్షాలు అన్ని చోట్ల ఉన్నాయి, మనకు కూడా అట్లాగే 3 రోజుల నుంచి బాగా పడుతున్నది వర్షం. ఇప్పుడు కూడా మబ్బు పెట్టి ఉంది, చల్లగా ఉంది. మన మెడిటేషన్కి ఏంటంటే మనకి ఫ్రెండ్స్ చాలామంది వస్తుంటారు మన దగ్గరికి. ఇంకా రోడ్డు అమ్మటే కదా చేను, మనకి ఇంక చేను కాడికి వచ్చి ఆ చేలోనే కాసేపు కూర్చొని వాళ్ళు కూడా అక్కడే మెడిటేషన్ చేస్తారు. వాళ్ళతో పాటు మనం కూడా అక్కడే కూర్చొని మెడిటేషన్ చేస్తాము. వాళ్ళు కూడా అంటారు చేలో కూడా అసలు ఎంత ఎనర్జీస్ ఉంటుందోనండి, మీ చేలో ఎంత ప్రశాంతత ఉంటుందోనో అంటారు. అంటే మనకు అంతా ప్రకృతి కదా, చుట్టూ పచ్చదనం, పైన వాతావరణం చల్లగా ఉంది. ఇంకా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇవండి మా ఈరోజు కోసిన కాయలు ఇవంటి ఇది సాయంత్రం పూట కాబట్టి రేపు ఉదయం పంపిస్తాను. ఇప్పుడు కాయ వచ్చేసి 8 రూపాయలు అట్లా ఉంది. మీ కాయ ఎంత రేట్ ఎంత ఉందో కామెంట్ పెట్టండి అనమాట, మాకు ఊరికే తెలుసుకుందాం అంతే. సరేనండి, అందరికీ వీడియో బాగా చూడండి, షేర్ చేయండి, అందరికీ పంపించండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నేను ఇప్పుడిప్పుడే కదా పెట్టటము కాబట్టి అందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.